నెల్లూరు బస్టాండ్ దగ్గర అర్ధరాత్రి హై డ్రామా నెలకొంది. భార్యాభర్తలను ఆపిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పేరిట 10,000 రూపాయలు కట్టమని చెప్పారు. ఈలోగా రంగంలోకి స్థానిక ఎమ్మెల్యే దిగారు. ఆ తర్వాత సీన్ మారింది. నెల్లూరులోని వేదయాపాలెం సర్కిల్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేశారు. ఓ దంపతులు బైక్ మీద వెళ్తుండగా ఆపిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ అని 10,000 రూపాయలు కట్టమని చెప్పారు. దీంతో బాధితులు ఏం చేయాలో తెలియక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేశారు. ఎమ్మెల్యే నేరుగా ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ చేశారు. తాను ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నానని, తక్షణమే బైక్ ను బాధితులను హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పారు. ఇక దీంతో క్షణాల్లో బైక్ ను ఆర్టీసీ బస్టాండ్ కు తీసుకొచ్చి దంపతులకు అప్పచెప్పారు. పోలీసులు ఇక తమ కోసం ఎమ్మెల్యే స్వయంగా రావడంతో దంపతులు కూడా హర్షం వ్యక్తం చేశారు. నాకు అర్జెంటుగా ఈ బండి ఆడ ఉంది, పంపించడం కాదు. నేను వేదాయపాలెం సెంటర్లో ఉండా. వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీ కాడికి పోతుండా. మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతాను. నాకు అట్ట కుదరదు, కానీ నేను వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీకి వస్తుండా. ఆర్టీసీ కాడికి మీరు వచ్చి బండి పంపించండి. కాదండి, రిఫ్రాఫర్స్, యాంటీ సోషల్ మీడియా మీరు ఏమని చేసుకోండి, నాకు అభ్యంతరం ఉందా? ఫ్యామిలీస్ని సత్తా ఇస్తేట మీరు నాకు అర్థం కావట్లేదు. ఇట్ట ఇవన్నీ చాలా చూసానండి. ఫ్యామిలీ సత్తా ఇస్తేట, కుటుంబాలు సత్తా ఇస్తేట. వాళ్ళు చిన్న పిల్లలు ఉండరు, ఆ మాత్రం చిన్న పిల్లలు ఉండరు. నా ఎదురు రాపోబోయట చిన్నపిల్లలు ఉండరు. వాళ్ళ ఫ్యామిలీ ఆ మాత్రం మానవత్తలేదు మీకు. మీరేం గవర్నమెంట్కి మంచి పెద్ద దేవాలని చూస్తున్నారు, చెడు పెద్ద దేవాలని చూస్తున్నారా? నేను ఆర్టీసీకి వస్తున్నాను, మీరు చూడండి.